ప్రైజ్ ది లార్డ్. దేవుని నామకు వందనాలు. సేవకులకి సేవకురాలకి కూడిన వారందరికీ, గ్రామస్తులకి, లైవ్ వీక్షిస్తున్న వారికి అందరికీ దేవుని పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని శుభవచనాలు తెలియజేసుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరిచి అందరూ లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం ధ్యానిద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. దేవుని లేఖనం సెలవిస్తుంది ఏంటంటే, ఆ రోజు యేసు ప్రభు పుట్టక ముందు పొలంలో కొంతమంది గొర్రెల కాపరు మందలు కాచుండగా ప్రభువు దూత వారికి ప్రత్యక్షమైనంట. వారు మనం ఎలాగైతే చలిలో ఇప్పుడు వణుకుతున్నామో ఆ రోజు కూడా గొర్రెల కాపరులు అలాగా చలిలో వణుకుతున్నారంట అర్ధరాత్రి వేళ. అయితే ఆ రోజు ప్రభువు దూత ప్రత్యక్షమై వారికి ఒక సెలవు ఇచ్చింది. ఏంటంటే, అయితే ప్రజలందరికీ కలబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. శుభవర్తమానము అనగా ఏంటి? సంతోషకరమైన శుభవర్తమానం, మంచి వార్త. మనకి మంచి వార్త ఏముంటుంది? స్టూడెంట్స్కి ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వస్తే మంచి వార్త, ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే మంచి వార్త, మమ్మీ డాడీ ఎవరైనా మంచి గిఫ్ట్స్ ఇస్తే మంచి శుభవార్త. అలాగే తల్లిదండ్రులకి వారి పిల్లలు ప్రయోజనంగా అవుతే వారికి శుభవార్త. వారి డాడీస్కి అయితే వారి బిజినెస్లో కానీ వారి వ్యాపారంలో కానీ ఏదైనా మంచి ప్రాఫిట్స్ వస్తే వారికి శుభవార్త. అలాగా ఎన్నో శుభవార్తలు మనకు తెలిసి ఉండొచ్చు. కానీ గొర్రెల కాపురాలు అనుకుంటున్నారు, మాకు శుభవార్త ఏంటి, సంతోషకరమైన శుభవార్త మాకేముంటుంది, గొర్రెలు కాచుకోవడమే కదా మా పని అని వారు అనుకుంటున్నారు. కానీ దూత సెలవిచ్చింది ఏంటంటే మంచి వార్త, సంతోషకరమైన శుభవార్త. అంటే ఏంటి? అయితే ఆ దూత, భయపడుకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన శుభవార్త మొదటిగా గొర్రెల కాపరికి తెలియజేసిన. అది ఏంటంటే 2వ అధ్యాయము 10వ వచనంలో మహా సంతోషకరమైన శుభవార్త. మొదటి అధ్యాయము 44వ వచనంలో చూస్తే, ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిష్యులు ఆనందంతో గంతులు వేసెను. ఇక్కడ మనం ఈ లేఖనంలో చూసినట్లయితే మరియా ఎలిజబెత్ గారి ఇంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు, దైవజనరాలైన ఎలిజబెత్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె వందనము, మరియం గారు వచ్చిన వెంటనే వందనము చేసినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు అంటే యోహాను గారు ఆమె రావడం చూసి ఆనందముతో గంతులు వేసానని సెలవిస్తున్నారు. అంటే ఏంటి? యోహాన్ గారు యేసు ప్రభు పుట్టక ముందే గర్భంలో ఉండగానే మహా ఆనందంతో గంతులు వేశానంట. మొదటికి ఇక్కడ చూసినట్లయితే గొర్రెల కాపరులు మహా సంతోషకరమైన శుభవార్త, ఆయన పుట్టటయే వారికి సంతోషకరమైన శుభవార్తగా, మంచి మాటగా వారికి సంతోషం తెచ్చింది. రెండవది, శిశువుడు యోహాను గారికి ఆయన యేసు ప్రభు ఇంకా పుట్టలేదు, ఇంకా ఆయన ఎవరు తెలియదు. కానీ గర్భంలో ఉండగానే పరిశుద్ధాత్మతో నింపబడి శిశువు గంతులు వేసినని సెలవిస్తుంది. ఎందుకు ఈ సంతోషం? ఎందుకు ఈ సంతోషకరమైన వార్తను చూస్తే 2వ అధ్యాయము 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు
ప్రభువైన క్రీస్తు. రక్షకుడు అనగా ఎందుకు పుట్టాడు అని మనకు సంతోషకరమైన వార్త ఎలా వస్తుంది? రక్షకుడు అనగా మనకు రక్షించడానికి, మనం స్వస్థపరచడానికి, మన పాపములను క్షమించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. మన కొరకు నేడు రక్షకుడు మన కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ ఏమని ఉంది? వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. రక్షకుడు అనగా ఎందుకు రక్షకునిగా మనకు పుట్టి ఉన్నాడంటే మన పాపములను, మన యొక్క శాపములను విడిపించడానికి. ఇందాక సెలవిచ్చారు కదా, మన పాపములను మోసుపోచున్న దేవుని గొర్రెపిల్ల మన పాపములను రక్షించడానికి ఈ భూమి మీదకి రక్షణగా దిగి వచ్చాడు. ఆ రక్షకుడే ఇప్పుడు మనకి శుభవార్తగా మనకి క్రిస్మస్ అనేది జరుపుకొనిచున్నాం. పాపములంటే చిన్న చిన్న తప్పులైనా ఏదైనా సరే మన కొరకు బలి అయినాడు. ఆ బలి ఎంతో మహిమను విడిచి మన రిక్తునిగా అంటే మన మనిషి రూపినిగా అంత తగ్గించుకుంటూ ఈ భూమి మీదకి వచ్చి రక్షకునిగా ఈ భూమి మీద ఆయన ఉద్భవించాడు. పొరపాటున ఒకసారి చూద్దాం, జార్ వచ్చింది కదా ఏంటి అనేది ఒకసారి 10 రూపీస్ నేను స్టార్ట్ చేశాను. నా పేరు సందీప్ అండి. మొదటిగా సంతోషకరమైన వార్త ఎందుకు వచ్చిందంటే మనకు రక్షణ అంగీకరించడానికి, మనకు రక్షణ అనుగ్రహించడానికి, మన పాపములను క్షమించడానికి ఆయన రక్షకునిగా దిగి వచ్చాడు. 3వదిగా 2వ అధ్యాయము 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో అనగా దేవదూతలు కొనియాడబడుచు స్తుతిస్తూ ఉన్నారంటే సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలు అనగా ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. వారికి సమాధానము కలుగునుగాక అంటే తమ పిల్లలకు, తనకి ఇష్టమైన పిల్లలకు సమాధానము కలుగునుగాక అని సెలవిస్తున్నారు. మనకి సమాధానం అంటే ఎలా వస్తుంది? ఆయన రక్షకునిగా పుట్టాడు. ఆ రక్షణే మనకి సమాధానం అనుగ్రహించేది. 146వ కీర్తన 146వ కీర్తన 14వ వచనంలో నీ సరిహద్దులో సమాధానము కలుగజేయవాడు ఆయనే. సమాధానం అనగా ఒక ఆన్సర్ అంటే మన సొల్యూషన్స్ కానీ మన యొక్క సమస్యలు కానీ దేనికైనా సరే సమాధానం ఇచ్చేవాడు ఆయనే. ఇక్కడ సెలవిస్తుంది నీ సరిహద్దులో సమాధానం కలుగజేయవాడు ఆయనే. సరిహద్దులు అనగా మన ఇండియా బార్డర్స్ మాత్రమే కాదు, మన యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ ఏదైనా సరే ఒక శుభవర్తమానం మనకు తెలియజేస్తున్నాడు. ఆయన రక్షణగా దిగివచ్చాడు. ఆ రక్షణ మనం ఎప్పుడైతే మన ఇంటికి స్వీకరించుకున్నామో అప్పుడు మనకి సమాధానము కలుగజేయవాడు ఆయనే. ఈ శుభవర్తమానము ఆనాడు గొర్రెల కాపరికి శుభవర్తమానం అని దేవదూత సెలవిచ్చినది. 2వదిగా యోహాను గారికి ఆనందంతో గంతులు వేసనని సెలవిచ్చినది. అలాగే 3వదిగా మనకు దేవుడు రక్షకునిగా దిగివచ్చాడు. ఆ రక్షణ మనం ఎప్పుడైతే స్వీకరించామో ఆ రిక్తునిగా మన భూకొచ్చిన దేవుని ఎప్పుడైతే మనం ఆహ్వానించామో మన హృదయంలోనికి అప్పుడు దేవుడు మనకి సమాధానము కలుగజేయవాడు ఆయనే. కాబట్టి ఈ మాటలు ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమైందని ఆశిస్తున్నాను. నా కొరకు ఇంకా ప్రార్థించేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.